సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే గురువారం సాయంకాలం ఆయన మేడగదిలో పస్కా పండుగ ఆచరిస్తాడు తన శిష్యులతో కూడా. ఆ తర్వాత వాళ్ళు రాత్రి వేళ ఆయన గెత్సేమనే తోటకు ప్రార్థన చేయడానికి వస్తాడు. మార్గ మధ్యంలో శిష్యులతో మాట్లాడుతున్నాడు. మరి మనుష్య కుమారుడు గొర్రెల కాపరి కొట్టబడను, గొర్రెలు చెదిరిపోవనని వారికి ఆ మాటలు చెప్పాడు. జకరియా 13లో ఉన్న అధ్యాయంలో ఉన్న 7లో ఉన్న ఆ మాటలు వారికి చెప్పాడు. కనుక అప్పుడు పేతురు కొంచెం తొందరపడ్డాడు. ప్రభా, వీరందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడినా అన్నాడు. కానీ పేతురే చివరికి అభ్యంతరపడ్డాడు. అయితే యేసు ప్రభు వారు ఆ 11 మందిలో 8 మందిని ఒక దగ్గర కూర్చోబెట్టి ముగ్గురిని తనతో కూడా గెత్సేమనే తోట లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పాడు, మీరు ప్రార్థనలో కనిపెట్టి ఉండండి. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళ ప్రార్థన సహకారం మనకు ఎంతైనా అవసరం. సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే మరి ముగ్గురు సహచరులను తీసుకుని వచ్చి, మీరు ప్రార్థించండి, నా ప్రాణం బహు దుఃఖంలో ఉంది అని చెప్పాడు. కాబట్టి కలిసి ప్రార్థన చేయటం అనేది చాలా ప్రాముఖ్యం. మనం సంఘంగా ప్రార్థన చేయటం ఎంతో అవసరం. ఇంటి వద్ద ఒక్కరం ప్రార్థన చేస్తాం, సంఘంగా సమూహంతో కలిసి ప్రార్థన చేయటం అది ఎంతో శక్తిని, బలాన్ని ఇస్తుంది. అయితే యేసు ప్రభువారు పలుసార్లు ఆయన గెత్సేమనే తోటకు వచ్చేవాడు. ఈ ఒక్కసారే కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు ఆయన దినమంతా యెరూషలేములోకి వచ్చినప్పుడు రోజంతా పగటిపూట దేవాలయంలో యెరూషలేములో బోధిస్తాడు. రాత్రి వేళ ఒలీవల కొండలో విశ్రాంతి తీసుకుంటాడు. అంటే ఒలీవల కొండలో దిగువన ఉన్న ఆ యొక్క గెత్సేమనే తోటలో ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆ మాటలు స్పష్టంగా ఉన్నాయి. యోహాను సువార్త 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు, యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. పలుమార్లు అక్కడికి వెళ్ళేవాడు, గెత్సేమనే తోటలోకి వెళ్ళేవాడు. గెత్సేమనే మీన్స్ ఆయిల్ ప్రెస్ అనమాట. ప్రెస్సింగ్ ద ఆయిల్ అంటే ఆ ఆకులు తెరించి ఇట్లా పెడితే నూనె వస్తుంది. యేసు ప్రభు వారు ఆ విధంగా ఆయన పెట్టబడ్డాడని అర్థం. ఇక్కడ కెద్రోను అంటే డర్క్. కెద్రోను మీన్స్ డర్ట్, మురికి అని అర్థం. అంటే ఆ రోజుల్లో యాజకులు ఆ చేసే అర్పణలు, బలులు, ఆ రక్తం అంతా కూడా అదంతా కూడా కెద్రోన్లో వాళ్ళు పడబోసేవాళ్ళు. కాబట్టి కెద్రోను వాగు దాటి యేసు ప్రభు వారు గెత్సేమనే, అది యెరూషలేముకు ఒలీవల తోటకి మధ్యలో ఈ కెద్రోను వాగు ఉంటుంది. ఇప్పుడు రాజు అయిన 2వ సమూయేలు 15లో దావీదు కూడా ఆ కెద్రోను వాగు దాటి అబ్షాలోము ఎదిరించినప్పుడు కెద్రోను వాగు దాటి పాదరక్షలు లేకుండా ఒలీవల కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తన సొంత సహచరులే అనగా ఇస్కరియోతు యూదా వాడు ద్రోహం చేసి అప్పచెప్పబోతున్నప్పుడు ఆయన కూడా కెద్రోను వాగు దాటి, ఇద్దరు కూడా కిరీటం లేని రాజుల వలె అక్కడ కనబడుతున్నారు. కాబట్టి ఈ గెత్సేమనే తోట మానవ చరిత్రలో 3 తోటలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన తోటలు. మానవ చరిత్రకు ప్రారంభం ఏదెను తోట. ఏదెను తోటలో ఆది ఆదాము, లేకపోతే మొదటి ఆదాము మరి అవిధేయత చూపించాడు, పాపం చేసి మరణాన్ని కొని తెచ్చాడు. సర్వ మానవాళికి మరణానికి కారకుడయ్యాడు, నరకానికి శిక్షకు కారకుడయ్యాడు. అది ఏదైనా తోటలో. కడుపటి ఆదాయమైన యేసుక్రీస్తు వారు 1 కొరింథీ 15:45లో ఆ మాటలు ఉంటాయి. ఆయన కడుపటి ఆదామని మాట రాయాలి. కడుపటి ఆదాయమైన యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఆయన తండ్రికి విధేయత చూపించాడు. తాను సమర్పించుకోవటం వల్ల మానవాళికి రక్షణ, నిత్య జీవం తీసుకురావడానికి కారకుడయ్యాడు. కాబట్టి 3వ తోట మరి మానవ సృష్టికి ముగింపు, దాన్ని గార్డెన్ సిటీ అంటారు. ప్రకటన గ్రంథం 21:22లో
అధ్యాయాల్లో ఆ మాటలు ఉంటాయి. అక్కడ ఒక జీవనది ఉంటుంది, అది ఎల్లప్పుడూ పారుతూనే ఉంటుంది. దానికి ఇటు పక్క అటువైపు జీవవృక్షాలు ఉంటాయి. ఆ జీవవృక్ష ఫలాలు వారు భుజిస్తారు. కాబట్టి మానవ సృష్టికి ప్రారంభం ఏదోని తోట, మానవ సృష్టికి చరిత్రకు ముగింపు గార్డెన్ సిటీ, ఆ పరలోక పట్టణంలో ఆ తోట ఉంటుంది. ఈ రెండిటి మధ్యలో మరొక తోట ఉంది, అది గెత్సెమనే. ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు తండ్రికి తాను విధేయత చూపించాడు, తను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి మానవుని ప్రయాణం ఏదేనులో నుండి ప్రయాణమై గెత్సెమనే గుండా వెళ్తూ ఆ యొక్క పరలోకపు తోటలో చేరుకోవాలి. ప్రతి వ్యక్తి ఈ గెత్సెమనేను టచ్ చేయాలి. గెత్సెమనే లేకుండా పరలోకపు తోటలోనికి మనం వెళ్ళలేము. మనమందరం కూడా పాపం చేసిన వాళ్ళమే. రెండవ మరణం, దేవుని ఉగ్రత మన మీద ఉంది అనగా దేని రిప్రజెంట్ చేస్తుందంటే పాపము మరణాన్ని రిప్రజెంట్ చేస్తుంది. మరి గెత్సెమనే ఏం రిప్రజెంట్ చేస్తుంటే విధేయత, సమర్పణ అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. గార్డెన్ సిటీ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే అది నిత్య జీవము, నిత్యమైన సమాధానం, అది రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి మానవ చరిత్రలో 3 తోటలు ఉన్నాయి. ఒక యేసుక్రీస్తు ప్రభువారే ఈ గెత్సెమనే తోటలో తండ్రికి తను తాను లోబర్చుకోకపోతే, తండ్రికి విధేయత చూపించకపోతే మానవాళికి పాప విమోచన లేదు, నీకు నాకు రక్షణ లేదు, నిత్య జీవం లేదు. కాబట్టి యేసు ప్రభువారు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు. ఆయన వెళ్తూ వెళ్తూ ఒక 3 శిష్యులను తీసుకుని వెళ్ళాడు. వారు పేతురు, యాకోబు, యోహాను. ఈ 3 3 సార్లు యేసు ప్రభువారు తీసుకుని వెళ్ళాడు. యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు యేసు ప్రభువారు ఆ ఇంట్లోకి పేతురు, యాకోబు, యోహాను తీసుకుని వెళ్ళాడు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభువారు మరణం మీద అధికారం కలిగినవాడు, మరణాన్ని మీద విజయం సాధించేవాడని అక్కడ వారు తెలుసుకున్నారు. రెండవసారి ఈ 3 రూపాంతర కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. ఆ రూపాంతర కొండ మీద యేసు ప్రభువారు వారు మహిమ పొందడం, వారు ఆయన్ని చూశారు. పరలోకంలో యేసుక్రీస్తు ఏ విధంగా ఉంటాడో అదే రూపాన్ని వాళ్ళు చూశారు. మహిమలో మోషే, ఏలియాలు వారితో మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని బట్టి ఏంటంటే మహిమ ద్వారా, మరణం ద్వారా యేసు ప్రభువారు మహిమపరచబడబోతున్నాడు అని అర్థం. రెండవసారి. మూడవసారి గెత్సెమనే తోటలో వారు 3 తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మరణానికి తను తాను అప్పచెప్పుకుంటున్నాడు. బైబిల్లో ఉంది, నా ప్రాణమును ఎవడనో తీయడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుకును తిరిగి తీసుకోవడానికి నాకు అధికారము కలదు. యోహాను 10:18. యేసు ప్రభువారు ఈ 3 కూడా ఈ 3 సందర్భాలలో మరణం అనే మాట ఉంది. కాబట్టి ఒక సందర్భంలో మరి ఆ యాకోబు, యోహాను జెబెదయి కుమారులు అంటారు, ప్రభువా నీ మహిమలో నీ కుడివైపున ఒకరిని, నీ ఎడమవైపున ఒకరిని మమ్మల్ని కూర్చోబెడతావా అంటే యేసు ప్రభు అంటాడు, మీరు ఏమడుగుతున్నారో మీకు తెలియదు. అప్పుడు ప్రభు అంటాడు, నేను తాగుచున్న గిన్నెలున్నది మీరు త్రాగుదురా అంటే వాళ్ళు అన్నారు, అవును ప్రభు మేము త్రాగుతాం. అంటే వాళ్ళ గిన్నె అంటే ఏమిటో తెలియదు, త్రాగటం అంటే ఏమిటో తెలియదు, కానీ వాళ్ళు అన్నారు. అంటే ఆ గిన్నె అంటే ఏంటంటే శ్రమలు, మరి శోధనలు, శ్రమలు, కష్టాలు, హతసాక్షులు అవటం. ఈ అపోస్తలులో అందరికన్నా ముందుగా యాకోబు హతసాక్షి అయ్యాడు. అది అపోస్తల కార్యం 12వ అధ్యాయం. అందరికంటే చివరిలో యోహాను ఆ పద్మాసు ద్వీపంలో చాలా వృద్ధాప్యంలో 90 ఏళ్ళు దాటిన తర్వాత ఆయన హతసాక్షి అయ్యాడు. ఈ మధ్య కాలంలో పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు. కాబట్టి యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనను మనం ధ్యానించాలి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం. అంతట యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడకును మొదలుపెట్టాను. యేసు ప్రభువారు చింతపడుతున్నాడు, బహుదుఃఖంలో ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆ పాత్రను ఆయన త్రాగవలసి ఉన్నది.
అది 39లో కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, మీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. యేసుప్రభు వారు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు? యేసుప్రభు వారు మరణానికి భయపడి ప్రార్థన చేయలేదు. యేసుప్రభు వారు మీరు అనుకోవచ్చు ఆయన మరణానికి భయపడి ప్రార్థన కాదు, ఆయన ప్రార్థన చేయలేదు. కాబట్టి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తము. యేసుప్రభు వారు ఆయన చేసిన ప్రార్థన ఎలాగుందో మీరు గమనించండి. ఆయన ఎప్పుడు కూడా తన ఇష్టాన్ని నెరవేర్చుకోలేదు, తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. కాబట్టి ఆ గిన్నె అంటే ఏమిటంటే అది దేవుని క్రోధమనే పాత్ర. చూడండి ఆ మాటలు యెషయా గ్రంథం అక్కడ రాయబడింది. యెషయా గ్రంథం మరి ఆ పాత్ర అంటే ఏమిటో 51వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 51:17లో ఆ మాటలు ఉన్నాయి. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపొడజేయు పాత్రలోని అదంతటిని త్రాగిన దానా నిలువుము. చూసారా? కాబట్టి యెహోవా క్రోధమను పాత్ర అది. అక్కడ 22వ వచనంలో, నీ ప్రభువు యెహోవా తన జనుల నిమిత్తము వాద్యమాడు నీ దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, ఇదిగో తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికన దానిలోనిది త్రాగవు. కాబట్టి క్రోధం అనే పాత్ర, దేవుని క్రోధం అనే పాత్ర తన కుమారుడైన యేసుప్రభు వారు తాగుతున్నాడు. ఎందుకు దేవునికి క్రోధం అనే పాత్ర అంటే, సమస్త మానవులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు మానవాళి మీద కోపగించాడు, వాళ్ళని శిక్షించాలనుకున్నాడు. దేవుడు, మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన పాపాన్ని సహించలేడు కనుక వారందరినీ కూడా ఆయన శిక్షించాలనుకున్నాడు. దేవుని యొక్క కోపం మానవుల మీదకి రావాలి, కానీ ఆ పాత్రను, ఆ కోపం అనే పాత్రను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద ఆయన మోపాడు. కాబట్టి ఈ గిన్నె జెబెదయి కుమారులు అంటారు, ప్రభా ఈ గిన్నెలోది మేము తాగుతాము. కానీ అంటే గిన్నె అంటే ఏమిటంటే శ్రమలు, మరణం అని అర్థం వస్తుంది. మరొక గిన్నె అంటే అర్థం ఏమిటంటే సమస్త మానవుల పాపం అనే పాత్ర. ఆ శుభ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు మరి ఆ కటిక చీకటిలో సమస్త మానవుల పాపాలు యేసుప్రభు మీద మోపబడ్డాయి. సృష్టారంభం నుండి సృష్టి ముగింపు వరకు, క్రీస్తు పూర్వం ఉన్న కాలంలో వారి పాపాలు, క్రీస్తు కాలంలో ఉన్న వారి పాపాలు, క్రీస్తు తదనంతరం ఈ లోకం ముగిసేంత వరకు వారందరి పాపాలు కూడా యేసుప్రభు మీద మోపబడ్డాయి. యేసుప్రభు వారు అందరికీ విమోచకుడు. క్రీస్తు పూర్వం ఉన్న వారికి కూడా ఆయన విమోచకుడు. నా విమోచకుడు సజీవుడని యోబు కూడా అంటున్నాడు. కాబట్టి అది పాత్ర. అంటే ఈ పరిశుద్ధమైన యేసు, పరిశుద్ధమైన దేహం, ఆయన పాపం ఎరగనివాడు, ఆయన పాపం చేయలేదు, ఆయన యందు పాపం లేదు. అలాంటి పరిశుద్ధమైన దేహం మీద మరి ఒక్కసారే ఇన్ని కోట్ల మంది పాపాలు మోయబడటం ఎంత కష్టం, అది భరించలేనిది బాధ అది. కాబట్టి బైబిల్లో ఉంది, సొదొమ వారి పాపాలు బహుభారమైనవి అని వాక్యంలో ఉంది. కాబట్టి పాపానికి భారం ఎక్కువ, యేసుప్రభు వారి కాడి చాలా తేలిగ్గా ఉంటుంది. ఒక సొదొమ వారి పాపాలు అంటే ఇన్ని కోట్ల మంది పాపాలు యేసుప్రభు మీద మోపబడితే ఆయన దాన్ని ఎలా భరించగలడు? యెషయా గ్రంథం 53:6లో ఉంది, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. కాబట్టి ఈ కారణాలన్నీ ఇంకా చాలా ప్రాముఖ్యమైనది. పాత్ర అంటే ఏమిటంటే, గిన్నె అంటే ఏమిటంటే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి విడిచిపెట్టడం. యేసుప్రభు అన్నీ భరించాడు, సిలువను పోశాడు, తర్వాత కొరడ దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టారు, కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు, ఇవన్నీ ఆయన భరించాడు. కానీ ఒకటి మాత్రం ఆయన భరించలేకపోయాడు. ఏమిటంటే, అంతకన్నా ముందు చెప్పాడు, మీరందరూ నన్ను విడిచిపెట్టాను, నా తండ్రి నన్ను
వేడవాడు. ఆఖరికి కలవరి శిలువలో మరి ఆయన నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి. ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయబడ్డాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన ప్రాణ విడిచాడు. 6 గంటలు సిలువలో వేలాడాడు. 12 నుంచి 3 గంటల వరకు ఆ వెలుగులో ఆయన మొదటి 3 మాటలు మాట్లాడాడు. అవి ఇతరులకు చెందినది. మొదటి మాట, తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరెవరు వీరిని క్షమించు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడవ మాట యోహాను సువార్త 19లో ఉంటుంది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కాబట్టి 3 మాటలు ఇతరుల గురించి. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు నిశ్శబ్దం. యేసు ప్రభువారు ఏమీ మాట్లాడలేదు. ఆ సమయంలో ఆ చీకటిలో మరి అది పస్కా పండగ ముందు కాబట్టి ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు పస్కా పండుగ ముందు 3 రాత్రింబగళ్ళు చీకటితో ఉంది. అదేవిధంగా పస్కాకు ముందు మరి యేసుక్రీస్తు ప్రభువారు 3 గంటలు ఆ చీకటిలో ఉన్నాడు. చీకటిలో ఉండి ఆయన 3 గంటల తర్వాత అప్పుడు మరలా వెలుతురు వచ్చింది. ఆ సమయంలో వెంటనే నాలుగో మాటలు మాట్లాడు. 4వ మాట, నా దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. అది తండ్రికి ఆయనకు సంబంధించింది. చివరి 3 మాటలు, నేను తప్పికొనుచున్నాను, ఆయన శరీరానికి సంబంధించింది. ఇదిగో సమాప్తమైంది, తన ప్రాణానికి సంబంధించింది. చివరి మాట, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పచెప్పుకున్నాను, ఆత్మకు సంబంధించింది. అంటే తనకు తన ప్రాణాత్మ దేహములకు సంబంధించిన మాటలు చివరి 3 మాటలు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాత్ర గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తను మరణిస్తారని తెలుసు, తను సిలువకెక్కుతారని తెలుసు, తను సజీవుడిని తిరిగి లేస్తారని కూడా యేసు ప్రభువుకు తెలుసు. అయినప్పటికీ ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాడంటే ఆ శ్రమలకు ఎదుర్కోవటానికి సిద్ధపాటు కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి అయిన దినములో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. మహారోదనముతో ఆ గెత్సెమనే తోటలో ఎంత రోదనం చేశాడో, ఎంత ఏడ్చాడో. ఆ బాధ, ఎమోషనల్ స్ట్రెస్ అధికంగా ఉన్నప్పుడట ఈ యొక్క చర్మ గ్రంథులు పగిలిపోయి ఆ లోపల రక్తము చెమట ద్వారా అది బయటకు వచ్చే చెమట రక్త రూపంలో బయటకు వస్తుంది అని డాక్టర్స్ చెప్తారు. హెమటోడ్రైస్ అంటారు దాన్ని ఒక టర్మ్ ఉంది. కాబట్టి యేసుప్రభువు వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులే నేలను పడింది. అంత వేదనతో ఆతురంగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఎందుకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు అంటే మరణానికి భయపడి కాదు, అయితే దేనికంటే మరణం నుంచి తప్పించమని. అంటే మరణించకుండా ఉన్నవని కాదు, మరణం నుండి తిరిగి లేపమని. అది చూడండి, ఆ మాటలు నేను మళ్ళీ చదువుతాను. హెబ్రీ 5:7. మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను, అంటే మరణం అంటే నా తండ్రి నేను మరణిస్తున్నాను, నన్ను పునరుత్థానంగా తిరిగి లేపు అని అర్థం అక్కడ. కాబట్టి యేసు ప్రభువు వారు వేదనతో కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖంతో ప్రార్థన చేస్తున్నాడు, రోదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ గిన్నెలోని త్రాగాలి, ఆ పాపాలు ఆయన మోపబడాలి, తండ్రి చేత విడవబడాలి. దేవుని కోపమంతా ఆయన నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు తండ్రి కుమారుల మధ్య ఎడబాటు లేదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుళ్ళు అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో నేను తండ్రి ఏకమై ఉన్నాము. కాబట్టి నన్ను చూసిన వాడు ఫిలిప్పు, ఇంతకాలం నీతో ఉన్నాను, నన్ను ఎరగవా, నన్ను చూసిన వాడు నా తండ్రిని చూసినట్లే. కానీ సిలువలో 3 గంటలు, ఆ 12 నుంచి 3 గంటల వరకు యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపిగా చేయబడలేదు, ఆయన పాపముగా. మరి దేవుని నీతి, అది 1 కొరింథీ 5:21 ఉంటుంది. మనము దేవుని యందు నీతి చేయబడినట్లుగా పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా చేయబడెను. అంటే మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు, మన పాపాలు ఆయన మోసుకున్నాడు. పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుని చూసినప్పుడు ఆయన మీద సమస్త మానవుల పాపాలు ఉన్నాయి. అందుకే తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. కాబట్టి మరి నిత్యత్వం నుండి ఒక్కసారి తండ్రి తన కుమారుని చేయి విడిచిపెట్టాడు. అది శుభ శుక్రవారం మధ్యాహ్నం
12 నుంచి 3 గంటల వరకు. కాబట్టి నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి. సరే, ఇక్కడ యేసు ప్రభు వారు ఆ ప్రార్థన చేస్తున్నాడు. మత్తయి సువార్త 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్తమే సిద్ధింపు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. నాట్ మైన్ దైన్ విల్ బి డన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉంటుంది? మన ప్రార్థన, ప్రభు అది చేయండి, ఇది చేయండి, అది దేవుని చిత్తమా కాదా? కొన్నిసార్లు మనం గ్రహించాం. ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. మొదటి యోహాను 5:14 ఉంది, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగాను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. కాబట్టి దేవుని చిత్త ప్రకారం ప్రార్థించినప్పుడు మనం ఏది అడిగినా ఆయన ఇస్తాడు. ఆయన వాక్య ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం ప్రార్థించడం నేర్చుకోవాలి. యేసు ప్రభువారు ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని లేదు, కానీ సాధ్యమైతే, అంటే శరీర రీతిగా ఉన్నాడు ఆయన సంపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. ఆయన పరిశుద్ధమైన దేహం మీద సమస్తమైన మానవుల పాపాలు, ఘోరమైన శ్రమలు ఆయన అనుభవించబోతున్నాడు. దాని నిమిత్తమై ఆయన భారంతో ప్రార్థన చేస్తున్నాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు, కానీ 3 సార్లు కూడా ఆ గిన్నె తీసివేయబడలేదు. చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయం. మీకు ఆ మాటలు తెలుసు. 2 కొరింథీ 12వ అధ్యాయంలో పౌలు చేసిన ప్రార్థన కూడా 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పున. దేవుని చిత్తమైతే ఆ ముళ్ళు తీసివేస్తాడు, ఆ శ్రమలు తీసివేస్తాడు, అగ్ని తీసివేస్తాడు. ఒకవేళ ఆ శ్రమలు అనుభవించడమే దేవుని చిత్తమైతే, ఆ శ్రమలు అనుభవించడానికి దేవుడు తగిన కృపనిస్తాడు. యేసు ప్రభువారి ప్రార్థన ద్వారా ఆ కలువరి శిలువ మరణాన్ని, శ్రమను అనుభవించడానికి కావాల్సిన ధైర్యం, ఆ శ్రమలు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఆయన పొందుకున్నాడు. అర్థమైందండి? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 45-46 ఈ మాటలు ఉన్నాయి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చినది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించబడు. అంటే యేసు ప్రభు వారు ప్రిపేర్ అయిపోయాడు. ఎలా ప్రిపేర్ అయ్యాడంటే, వాళ్ళంతా ఎదురుగా వచ్చారు, రోమాను సైనికులలో వచ్చారు. వాళ్ళని అడిగాడు, యేసు మీకు ఎవరు కావాలి? వాళ్ళు అన్నారు, మాకు నజరేయుడైన యేసు. నీకు నజరేయుడైన యేసు కావాలా? నేనే, వీళ్ళని విడిచిపెట్టండి, శిష్యులను విడిచిపెట్టండి. అంటే యేసు ప్రభు వారు ప్రార్థనను బట్టి, ప్రార్థన ద్వారా తాను సిద్ధపరుచుకున్నాడు. శ్రమలను ఎదుర్కోవడానికి, కలువరి శిలువలోకి వెళ్ళటానికి తను సిద్ధపడ్డాడు. ప్రార్థన ద్వారా శ్రమలు, మరి దేవుని చిత్తమైతే దేవుడు శ్రమలు తప్పిస్తాడు. ఒకవేళ శ్రమలు అనుభవించడమే దేవుని చిత్తమైతే అది మనం అనుభవించాల్సింది. ఆ సత్యాన్ని మనం కోరుకోవాలి. సరే, ఇక 2వ మాట చూడండి. ఆ మాట మీరు గమనించండి. మరి 40వ వచనం, ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి, వారు నిద్రించడం చూచి, ఒక గడియను నాతోని మేల్కొని ఉండలేరా? చూడండి, శిష్యులు యేసు ప్రభుతో భుజించారు, యేసు ప్రభుతో ఆనందించారు, యేసు ప్రభుతో ఘనత వారికి వచ్చింది. అలాంటి వాళ్ళు ప్రభు దుఃఖంలో, కష్టకాలం ఉన్నప్పుడు ఆయనతో కలిసి వాళ్ళు ప్రార్థించలేకపోయారు. ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోతున్నారు. యేసు ప్రభు వారు 3 సార్లు వచ్చాడు, 3 సార్లు కూడా వాళ్ళు నిద్రపోతూనే ఉన్నారు. ప్రాముఖ్యంగా పేతురుతో అంటున్నాడు. పేతురు, సీమోను, మార్కు సువార్త 14లో ఆ మాటలు ఉంటాయి. సీమోను, ఒక గడియను మేల్కొని ఉండలేవా? ఇక్కడ కూడా పేతురుతో మాటలు అన్నాడు. 41వ వచనం, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి చూసారా? కాబట్టి పేతురు, నీ ముందు ప్రమాదం ఉంది, పేతురు నువ్వు శోధింపబడబోతున్నావు, పేతురుతో చెప్తున్నాడు. పేతురు పట్టించుకోవట్లే. పేతురు ముందు ప్రగల్భాలు పలికాడు ఆ మార్గ మధ్యంలో. ప్రభా, వీరందరూ అభ్యంతరపడ్డా నీ విషయమే అభ్యంతరపడను, నీ కొరకై చావడానికైనా సిద్ధమే అన్న వ్యక్తి
కనీసం ప్రభుతో కలిసి ప్రార్థన చేయలేకపోతున్నాడు. మన జీవితంలో ఆత్మీయ నష్టానికి కారణం ఏమిటంటే ప్రార్థన చేయకపోవటమే. ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థించాలి, నిద్రించాల్సిన సమయంలో నిద్రించాలి, కానీ ప్రార్థించాల్సిన సమయంలో నిద్రపోవటం అది ఎంతో నష్టం చేస్తుంది. పేతురు ఆ దినం గనక ఒక గడియ మేల్కొని ప్రార్థిస్తే ఒక వ్యక్తి చెవి తెగ నరికాడు, అంటే హత్య చేయబోయాడు. కానీ ఇట్లా అన్నాడు. యేసుప్రభు వారి బోధలు ఏమిటి? 3.5 సంవత్సరాలు ప్రభుతో ఏమి నేర్చుకున్నాడు? మీ శత్రువులను ప్రేమించడి, మేము హింసించే వారి కొరకు ప్రార్థన చేయడని ప్రభు బోధ చేస్తే, ఈయన ఒక వ్యక్తి మల్కనే దాసు చెవి తెగ నరికాడు. ఎందుకు అలా చేశాడు అంటే ప్రార్థన చేయకపోవటం వల్ల ఒక వ్యక్తిని హత్య చేయబోయాడు. రెండవది, ఆయన ఏం చేశాడంటే ఎక్కడ కూర్చోకూడదో వారితో కూర్చున్నాడు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. అక్కడ వారితో ఆయన కూర్చున్నట్లుగా దేవుని వాక్యంలో 69, పేతురు వెలుపల ముంగిట కూర్చుని ఉండగా ఒక చిన్నది అతని వద్దకు వచ్చి, అంటే వాస్తవానికి యేసుప్రభు అన్నాడు, గొర్రెల కాపరి కొట్టబడిన గొర్రెలు చెదిరిపోవును, అంటే వీరంతా వెళ్ళిపోవాలి. పేతురు వెళ్ళిపోతే పోయేది. పేతురు ఏం చేశాడంటే వాళ్ళతో కలిసి కూర్చున్నాడు. అక్కడ కూర్చున్నాడు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో మీరు కనుక చూస్తే అక్కడ ఆయన నిలబడ్డాడు, వారితో కూడా నిలబడినట్లుగా దేవుని వాక్యాల్లో ఉంది. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయం 25వ వచనంలో, సీమోను పేతురు నిలబడి చలి కాచుకొనుచుండగా వారు అతను చూచి, నీవును ఆయన శిష్యుల్లో ఒకడు కావా? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక. కాబట్టి పేతురు ప్రార్థన చేయకపోవటం వల్ల అపహాసకులు కూర్చుండే చోటన కూర్చున్నాడు, పాపుల మార్గం నిలవబడ్డాడు. ఎంత విచారం ఇది! ఇవన్నీ కూడా ప్రార్థన చేయకపోవటం వల్ల కలిగే ఫలితాలు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువును ఎరగనని ఒట్టు పెట్టుకుంటున్నాడు. ఒక చిన్నది, ఒక పనిపిల్ల, ఒక దాసి చెప్తుంది, నువ్వు గలిలేయుడో కదా. ఈ గలిలయ మాట్లాడే భాష యూదయలో ఉన్న యూదులు మాట్లాడే ఆ మాట విధానం వేరుగా ఉంటుంది, గలిలయ ప్రాంతంలో ఉండే మాట్లాడే విధానం తేడా ఉంటుంది కదా. కొన్నిసార్లు మనం తెలుగే మాట్లాడతాం, కానీ వివిధ ప్రాంతాల్లో వివిధ విధంగా మాట్లాడతారు కదా. గలిలయలో ఉన్న మాట తేడా ఉంటుంది. ఆ మాటను బట్టి నీ పలికే నీవు గలిలేడవని సాక్ష్యం ఇస్తుందని వాళ్ళు అంటారు. కాబట్టి మరి పేతురు యేసు ప్రభువును ఎరగడని చెప్తాడు. ఇంత ఆత్మీయ నష్టానికి కారణం ఏమిటంటే పేతురు ఒక గడి అయిన మేలుకొని ప్రార్థించలేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు, మరొక వైపు పేతురు ఇందాక మనం ప్రార్థన పాడాం, మేలుకొమ్ము ఓ కావలి, వాచ్ అండ్ ప్రే అంటారు దీన్ని. మెలుకోగలిగి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు మత్తయి 26:41 చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగా ఉండి ప్రార్థన చేయుడి. వాచ్ అండ్ ప్రే. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక చేతిలో కత్తి పట్టుకున్నారు, ఒక చేతితో ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నారు. మార్కు 13:33లో ఉంది, ఆ కాలం ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అనేమాట. కొలసి అది 4వ అధ్యాయంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయడం ఉంది. ఎఫెసీ 6వ అధ్యాయం 20-22లో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలంగా మనం ఆత్మీయ మనోనేత్రాలు తెరిచి శత్రువైన అపవాది ఎప్పుడైనా మన మీద దాడి చేయవచ్చు కదా. మీరు మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహాలలేవి ఎవరిని మిలింగుదరాన్ని తిరుగుతున్నాడని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి అప్రమత్తం అవసరం, మెలకువగలిగి ఉండటం అవసరం. పేతురు ప్రార్థించలేకపోయాడు. పేతురు ప్రార్థించకపోవటం వల్ల గెత్సేమనే తోటలో ఓడిపోయాడు. యేసు ప్రభువు వారు ప్రార్థించి తండ్రికి తాను సమర్పించుకొని మరి కలవరి శిలువలోకి ఆయన వెళ్ళాడు. ఆయన సిద్ధపడ్డాడు. ప్రార్థన ద్వారా శ్రమలు ఎదుర్కోవడానికి సిద్ధపడతాం. మనం ప్రార్థన లేమి ద్వారా ఆత్మీయంగా నష్టపోతాం. ఈ రాత్రి వేళలో మనం ఎవరి వల్లే ఉన్నాం? యేసుక్రీస్తు వలె మరి ప్రార్థించే వారంగా ఉన్నామా? యేసు ప్రభు వారు ఎంత కన్నీళ్లు కార్చారు. దేవుని కుమారుడే అంత కన్నీళ్ళు, అంత రోదన ఉంటే, ప్రవక్తలే అంతగా ఏడిస్తే విలపిస్తే, మరి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం
అటువంటి భారము. ప్రార్థన అంటే మాటలకు మించింది. మరి ఆ హన్నా అని చెప్పింది ఏమని చెప్పిందంటే, నా హృదయము, నా ఆత్మ, నా హృదయాన్ని మీ సన్నిధిలో కుమ్మరి. అంతకంటే కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ఏం చేయాలంటే, ప్రభువు వలె భారముతో ప్రార్థిస్తే మనం ఆత్మీయంగా మేలు పొందుతాం, శోధనలు జయిస్తాం. మెలకువ కలిగి ఉండి ప్రార్థన చేయాలి. రాబోయే శ్రమలకు, ఉపద్రవాలను ధైర్యంగా ఎదుర్కొంటాం. ఒకవేళ ప్రార్థన చేయకుండా ఓడిపోతే, నిద్రపోతే, మరి పేతురు ఏ విధంగా ఓడిపోయాడో ఆ విధంగా ఓడిపోతాం. కాబట్టి యేసు ప్రభు వారి వలె ప్రార్థన చేసి మరి విజయం పొందినట్టుగా ఆ విధంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యమును దీవించునుగాక.